హాయ్. నా పేరు లక్ష్మీ రమాదేవి. మా పెద్దమ్మాయి ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తుంది. తను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి ఎళ్ళింది. నేను నిన్న ఒక్కరోజు సారీ డ్రేపింగ్ చేసి యూకేకి, యూఎస్‌కి పంపిస్తే 30,000 వచ్చింది. కానీ ఇక్కడికొచ్చి కొంచెం టిప్స్ చెప్పడం వల్ల ఆ టిప్స్‌లో నేను గూడా అవి ఇంక్లూడ్ చేసుకొని దాన్ని ఇది చేయడం వల్ల నాకింకా మనీ ఎక్కువే వచ్చింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చాలా నేర్పిస్తారు. సార్ గూడా చాలా చెప్తారు. అసలు ప్రాక్టీస్ మాత్రం వదలరు సార్. ఎక్కడికైనా ఎళ్తే అకాడమీలో చూస్తే నేను చాలా అకాడమీస్ చూసా జాయిన్ అవ్వకముందు. కానీ ఏంటంటే అకాడమీస్ ఏమన్నారంటే, ఈరోజు మార్నింగ్ చెప్తాము, ఆఫ్టర్‌నూన్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే ఎళ్ళిపోవచ్చు, ఇంటికెళ్ళి చేసుకోవచ్చు అన్నారు. ఇక్కడ మాత్రం అట్లా గాదు. సార్ ప్రొడక్ట్స్ ఇచ్చి చేసుకున్నాక కంప్లీట్ అయ్యి, ఆ రివ్యూ గూడా సార్ చెప్పాక మమ్మల్ని ఇంటికి పంపించేవారు. సో, ఆ రివ్యూలో మాత్రం మా మిస్టేక్స్ ఏంటి, అవేంటి, ఇవేంటి అన్నీ చెప్పేవారు సారు. సో, సారే గాదు సుధా మేడం బాగా కేర్ తీసుకునేవారు అందరి మీదని. ఆవిడ హెయిర్ స్టైల్స్ నాకొచ్చిన హెయిర్ స్టైల్‌లో 10% అయితే ఆవిడ 99% నేర్పించారు నాకిక్కడ. సారీ ట్రెప్పింగ్ గాని, సారీ ట్రెప్పింగ్ చేసుకోవడం వల్ల అది చిన్నగా అనుకుంటారు ఎవరైనాని. కానీ అది చిన్నది గాదు. చాలా హెవీ బిజినెస్ అది. అది చేసుకుంటే ఎంత మనీ వస్తదో అది చేస్తూ ఉంటే వాళ్ళకే తెలుస్తదది. నిన్న నైటు నేను 12:30 వరకు సారీ బాక్స్ ఫోల్డింగ్ చేసి పంపించి అన్నీ చేసింది మళ్ళీ 30,000. 2 డేస్‌లో 30,000. మీరు గూడా అలా నేర్చుకున్నారు. నేర్చుకున్న దాన్ని ఇంటికెళ్ళి మర్చిపోవద్దు. అట్లా అనేసి పక్కన పెట్టొద్దు. ఆర్డర్స్ వస్తేనే చెయ్యాలి అనేది మాత్రం రాంగ్ అది. ఆర్డర్స్ రాకపోయినా మన స్టాండర్డ్ మర్చిపోవద్దు ఎప్పుడైనా సరే. మనం ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళకి చేస్తున్నాం గదా! వాళ్ళకి చేస్తే డబ్బులు రావట్లేదు. మన ప్రొడక్ట్స్ అయిపోతున్నాయి. అది వద్దు. థాంక్ యూ సార్. థాంక్ యూ మ్యామ్.